హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫ్రెండ్స్, బోట్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బోట్ నిర్వహణ స్పేస్ ఏఎన్సీ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ బడ్స్ నేను 3 వీక్స్ నుండి నా ప్రైమరీ బడ్స్ కింద పెట్టుకుని ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్గా త్వరగా చెక్ చేయడంతో పాటుగా ఇదే బడ్జెట్లో మనకి OnePlus నుండి, మోటోరోలా నుండి, రియల్మీ నుండి కూడా మంచి మంచి బడ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటితో కూడా కంపేర్ చేస్తూ వాటితో నేను టెస్ట్ చేసి కూడా ఈ వీడియో అయితే మీ ముందే తీసుకొస్తున్నాను. ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేటప్పటికి ఏంటంటే బడ్జెట్లోనే వీళ్ళు 360 3D స్పెక్యులర్ ఆడియో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల మనం మూవీస్ కానీ లేకపోతే మంచి మంచి విజువల్స్ ఏమైనా చూస్తున్నప్పుడు టోటల్ సినిమేటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ బడ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఒక యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా మనం ఈ బడ్స్ని కంప్లీట్గా కస్టమైజేషన్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. యాప్లో మనకు లేదు అన్న ఫీచర్ ఏమీ లేకుండా కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్ యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవే కాకుండా ఇంకా మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఈ యొక్క బడ్స్లో రావడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తానమాట. టోటల్ ప్రోస్ అలా కాన్స్తో పాటుగా నా యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇదేమీ కూడా రివ్యూ నోట్ అయితే కాదు, నా డబ్బులతో పర్చేస్ చేసుకున్నాను కాబట్టి అసలు మీరు ఏం కంగారు పడక్కల్లా ఉన్నట్టుగా అయితే చెప్తాను అనమాట. మన ఛానలే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటువంటి ఛానల్. అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. అలాగే మీరు ఏ మోడల్ నెంబర్ లేదా ఏ కంపెనీ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ యూస్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఎందుకు అడిగాను అనేటువంటి క్లారిటీ కూడా ప్రొవైడ్ చేస్తానమాట. అలాగే ఫ్రెండ్స్, అదే కామెంట్ సెక్షన్లో హై బటన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి పెట్టండి. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని ఒక అన్బాక్సింగ్ విషయానికి వచ్చినట్టయితే బాక్స్ చూడడానికి మనకి కంప్లీట్గా స్పేస్ థీమ్తో అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. పైన మనకి నిర్వహణ బై బోట్ అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు. కింద వచ్చేటప్పటికి కొన్ని స్పెక్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి కంప్లీట్ స్పెక్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ అయితే కనిపించడం జరుగుతుంది. వాటి తర్వాత సిలికాన్ క్యాప్స్ అయితే ఉంటాయి. తర్వాత చిన్న వైర్ మొక్క అయితే ఉంటుంది అన్నమాట, టైప్ సి వైర్ మొక్క. దాని కింద వచ్చేటప్పటికి కంప్లీట్గా పేపర్ డాక్యుమెంట్స్, అలాగే యూజర్ మాన్యువల్, టోటల్ స్టిక్కర్స్ అన్నీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ గురించి అనమాట. ఇవి మన చేతితో పట్టుకోగానే చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తున్నాయి. కంప్లీట్గా యూనిక్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో మనకి ఇదంతా కూడా హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తోనే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి మంచి డ్యూరబిలిటీనే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో మనకి సెంటర్లో చూసుకున్నట్టయితే క్రోమ్ ఫినిషింగ్తో ఒక రిబ్బన్ లాగా ఈ డిజైనింగ్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. దాని కింద వచ్చినట్టు బోట్ అని చెప్పేసి లోగో అయితే ఉంటుంది. దాని కింద మనకి లైట్ ఇండికేటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. దాని కిందే మనకి టైప్ సి పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని పక్కనే రీస్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మనం బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఎటువంటి బటన్స్ ఏమీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. సో నెక్స్ట్ మన కేసు ఓపెన్ చేసుకున్నట్టయితే బయట అంతా కూడా మనకి గ్రేడియంట్ కలర్ అయితే ఉంటుంది. లోపల వచ్చేటప్పటికి లైట్ కలర్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ 2 బడ్స్ అయితే ఉన్నాయి, తీసి పక్కన పెట్టేద్దాం. 2 ఉంటాయి, అంత మించి అయితే ఉండవు. సో ఇక్కడ మనకి ఇది లైట్ కలర్తో రావడం జరుగుతుంది. పైన మనకు కనిపిస్తున్నటువంటి డోర్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ అయితే కాదన్నమాట, ఫాగీ ట్రాన్స్పరెంట్తో రావడం జరుగుతుంది. అంటే లోపల ఉన్న బడ్స్ కనిపిస్తాయి, కాకపోతే బ్లర్గా అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. తెలుసు కదా ఫాగీ ట్రాన్స్పరెంట్ అంటే, ఆ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బడ్స్ గురించి అన్నమాట. ఇవి మనకు కొద్దిగా పెద్దగా అయితే ఉన్నాయి, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ ఇది కంప్లీట్గా యూనిక్ డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఈ హ్యాండిల్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా మ్యాటీ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడగానే ఒక బటన్ లాగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ టచ్ కంట్రోల్ అయితే ఉంటుందన్నమాట. దాని కిందే లైట్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద బోట్ లోగో అయితే ఉంటుందన్నమాట. మన కింద చూసుకున్నట్టయితే ఒక మైక్ అయితే ఉంటుంది. దాని కిందే ఛార్జింగ్ పిన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదే మన లోపల సైడ్ చూసుకున్నట్టయితే ఫాగీ ట్రాన్స్పరెంట్తో ఇక్కడ బోర్డు అనేటువంటి కనిపించడం జరుగుతుంది. ఈ పైన వచ్చినప్పటికి మనకి డ్రైవర్స్ కూడా ఫాగీ ట్రాన్స్పరెంట్తోనే రావడం జరుగుతుంది అనమాట. సో మనకు మైక్ వచ్చినప్పటికి ఈ హ్యాండిల్ మీద పైన అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫాగీ ట్రాన్స్పరెంట్ దాని మీద వచ్చినప్పటికి ఇన్నర్ డిటెక్షన్ సెన్సార్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా దీని యొక్క డ్యూరబిలిటీ అంతా కూడా చాలా బాగుంది. చాలా టైమ్స్ అయితే దీన్ని కింద పాడేసి కంప్లీట్ చెక్ చేశాను కదా, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వడం ఈ టైప్ ప్రాబ్లం అనేటువంటి నేనైతే నోటీస్ చేయలేదు అనమాట. పైగా ఇది బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. అలాగే IPX5 డస్ట్ అలాగే ఫ్లాష్ ప్రూఫ్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. మీరు కంప్లీట్గా వర్షంలో కానీ లేదా వాటర్లో కానీ తీసుకెళ్తే 100% ఇదైతే డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. మెయిన్ మనం కంఫర్ట్ విషయానికి వచ్చినట్టయితే నేను జిమ్ టైంలో కావచ్చు, రన్నింగ్ టైంలో కావచ్చు, అన్ని యాక్టివిటీస్ టైంలో కూడా యూజ్ చేశాను. ఎక్కడ కూడా కంఫర్ట్ అయితే ప్రాబ్లం లేదన్నమాట. నెక్స్ట్ మనం యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఇందులో 10mm పవర్ఫుల్ బేస్ డ్రైవర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. దీంతో పాటుగా 2 మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మోడ్ వచ్చేటప్పటికి ఏమో మనకి బోట్ సిగ్నేచర్ మోడ్ అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి 360 స్పీకర్ ఆడియో మోడ్.
మన బోట్ సిగ్నేచర్ మోడ్ వచ్చేటప్పటికి ఏంటంటే వాల్యూమ్ చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే బేస్ కూడా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ప్రొటెక్ట్ సౌండ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటున్నాయన్నమాట. అలాగే మిడ్స్ వచ్చేటప్పటికి యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి మనం ప్రతి బోట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ ఏదైతే చూస్తాం సౌండ్ క్వాలిటీ అదే క్వాలిటీ అయితే వస్తుంది. బేస్ అయితే గప్పగప్ప గుద్దుతుంది. అలాగే ఆడియో క్వాలిటీ నార్మల్గా అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు యాప్ ద్వారా కనుక స్పెక్యులర్ ఆడియోలోకి మీరు చేంజ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి మంచి విర్చువల్ 3D సరౌండింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది వస్తుందన్నమాట. మనం మ్యూజిక్ వింటున్నప్పుడు మనకి ఆ యొక్క సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో సరౌండింగ్ చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది. మనకి సిగ్నేచర్ ఆడియోకి అలాగే స్పెక్యులర్ ఆడియోకి అప్ టు మనకి 30% వరకు డిఫరెన్స్ అనేటువంటి చాలా సింపుల్గా అయితే నోటీస్ చేస్తాం అన్నమాట. మీకు మంచి మ్యూజిక్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం స్పెక్యులర్ ఆడియో అనేటువంటి మీరు ఎనేబుల్ చేసుకోండి. కొంచెం ఛార్జింగ్ లాగుతుంది, కాకపోతే మీకు మంచి సౌండ్ అవుట్పుట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మీరు మంచి మ్యూజిక్ లవర్స్ అనుకోండి, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేయడం జరుగుతుంది అనమాట. అంత మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీతో రావడం జరుగుతుంది. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా మీకు చాలా క్లారిటీగా అయితే ఇవి వినిపించడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనం కాలింగ్ విషయానికి వచ్చినట్టయితే ప్రతి బడ్లోని కూడా 2 ANC మైక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ANCని ఎనేబుల్ చేసుకుంటే మీరు ఇండోర్లో కాల్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఫ్యాన్ నాయిస్ కానీ విన్ నాయిస్ కానీ మన టీవీలో వచ్చేటువంటి చిన్న చిన్న నాయిస్లు ఏమి కూడా అవతల వాళ్ళకి వినపడతలేదు అనమాట. మన టీవీ దగ్గర నుంచి కాల్ మాట్లాడుతున్నా సరే అవతల వాళ్ళకి పెద్ద డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండట్లేదు. మీ వాయిస్ అనేటువంటి చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది అనమాట. మంచిగా ఫోకస్ అయితే పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ మీరు కనుక స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు పక్కన బండి వెళ్ళినా కార్ వెళ్ళినా ఏమి వెళ్ళినా సరే అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేటువంటి ఏమీ కూడా ఉండట్లేదు అనమాట. అక్కడ కూడా మీ వాయిస్ని అయితే మంచిగా ఫోకస్లో పెట్టుకుంటుంది అనమాట. అలా కాకుండా మీరు కనుక హెవీ ట్రాఫిక్లో జర్నీ చేస్తూ కాల్ మాట్లాడుతున్నారు అనుకోండి, అక్కడ కొద్దిగా సఫరింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. మీ వాయిస్ వచ్చేటప్పుడు 70% మాత్రం ఫోకస్లో పెట్టుకుంటుంది. రిమైనింగ్ 30% వచ్చేటప్పటికి మీకు ప్రిమిసెస్లో ఉన్నటువంటి నాయిస్ అంతా కూడా క్యాప్చర్ చేస్తుందన్నమాట. కాకపోతే అవతల వాళ్ళకైతే మాత్రం కాల్ క్వాలిటీ అంతా కూడా బెటర్ ఉంది. డిస్టర్బెన్స్ అనేటువంటి పెద్దగా వాళ్ళైతే నోటీస్ చేయట్లేదు అనమాట. సో మనకి ఏఎన్సీలో అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది పెద్దగా లేదు. సో పర్వాలేదు, మంచి పెర్ఫార్మెన్స్ ఇదైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఈఎన్సీ గురించి మాట్లాడుకోవాలి. మీరు కనుక ఏఎన్సీ ఆఫ్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా ఈఎన్సీలోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఇండోర్లో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క ఫ్యాన్ నాయిస్ కూడా అంతకైతే పిక్ చేయట్లేదు అనమాట. అలా కాకుండా మీరు స్ట్రీట్లో వెళ్తున్నప్పుడు మీరు కాల్ మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయిస్ అనేటువంటి చాలా ఎక్కువైతే వస్తుంది. విన్ నాయిస్ కూడా చాలా ఎక్కువగా అయితే పిక్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా మీరు ట్రాఫిక్ కండిషన్స్లో కాల్స్ మాట్లాడుతున్నారు అనుకోండి, టోటల్గా డిసప్పాయింట్ అయితే అయిపోతారు అనమాట. అవతల వాళ్ళకి మీ మాట కంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నాయిసే ఎక్కువగా అయితే వినపడడం జరుగుతుంది. సో ఈఎన్సీలో అయితే మాత్రం వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఏఎన్సీలో అయితే మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే మీరు లెఫ్ట్ బటన్ 3 టైమ్ ట్యాప్ చేశారనుకోండి, బీస్ట్ మోడ్లోకి అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 60 ms లో లేటెన్సీ మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక బేసిక్ లెవెల్స్లో పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడుకునే వాళ్ళైతే పర్వాలేదు. అలా కాకుండా మీకు ఫుడ్ స్టెప్స్ కానీ లేదా గన్ ఫైరింగ్ కానీ క్లారిటీగా వినపడాలి, మాకు ఇన్స్టెంట్ టైం అనేటువంటిది అవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. మీరు మీడియం టు ప్రొఫెషనల్ గేమర్స్ అయితే మాత్రం ఈ బడ్స్ మీకు అసలు పనికిరావు అన్నమాట. ఎందుకంటే 60 ms లో లేటెన్సీ మోడ్తో రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని గేమింగ్ అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పనికి రాదు అన్న విషయం అయితే. నెక్స్ట్ మనం దీని యొక్క ఛార్జింగ్ అలాగే బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే మనకు కంప్లీట్గా 480 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈచ్ బడ్డ వచ్చేటప్పటికి మనకు నియర్లీ 70 mAh బ్యాటరీతో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడం కోసము నాకు అప్రాక్సిమేట్లీ 2 hours అయితే టైం తీసుకోవడం జరిగింది అనమాట. అదే మనం బడ్స్ని డిశ్చార్జ్ చేసి కేసులో పెట్టి ఛార్జ్ చేస్తున్నప్పుడు నాకు అప్రాక్సిమేట్లీ 30 to 40 minutes నియర్లీ అయితే టైం తీసుకోవడం జరిగింది. బట్ క్వైట్లీ బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్లో మనం మోటార్లో కంపేర్ చేసుకున్నా సరే అది నా నియర్లీ 45 minutes అయితే బడ్స్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం తీసుకుందన్నమాట. బట్ ఎనీవే మనకి చాలా మంచి ఫాస్ట్ ఛార్జింగ్తోనే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే మన డిశ్చార్జ్ విషయానికి వచ్చినట్టయితే మీరు ఏసీ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మనకి బడ్స్ వచ్చినప్పటికి 6 hours మాత్రమే బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా మీరు ఈఎన్సీలోనే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారనుకోండి, అప్రాక్సిమేట్లీ 8 hours అబోవ్నే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కంప్లీట్గా బడ్స్ అలా కేస్ విషయానికి వచ్చినట్టయితే అప్రాక్సిమేట్లీ నా టెస్టింగ్లో 72 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలాగే మనకి కేసు విషయానికి వచ్చినట్టయితే మీరు ఫుల్ ఛార్జ్ చేసేసి కేసుని మనం డిశ్చార్జ్ చేయాలంటే నాకు అప్రాక్సిమేట్లీ 70 to 75 hours అయితే టైం తీసుకోవడం జరిగింది అనమాట, కేసుని కూడా కంప్లీట్గా డిశ్చార్జ్ చేయడం కోసము. సో మనకి కంపెనీ వాళ్ళు ఏంటంటే 100 hours అని చెప్తున్నారు. 100 hours అయితే రావట్లేదు. ఓన్లీ మీరు 72 hours రఫ్గా అయితే మీరు వేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మనకి బ్యాటరీ బ్యాకప్ కావచ్చు, ఛార్జింగ్ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క యాప్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో యాప్ యొక్క నేమ్ అక్కడ చూపిస్తున్నాను, లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఈ బడ్స్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటే మీకు కావాలంటే అకౌంట్ పర్చేజ్ చేసుకోండి. సో ఓకేనా.
సో మనం యాప్ ఓపెన్ చేయగానే చిన్న పేరింగ్ అయితే ఉంటుంది, మనం మీ అందరూ తెలిసిందే. సింపుల్గా పేరింగ్ అయితే అయిపోతుంది. పేరింగ్ అయిపోయాక ఇక్కడ మనకు యాప్ ఓపెన్ చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మనకి ఏఎన్సీ అయితే ఉంటుంది. దీన్ని మనం కావాలంటే ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. 3 మోడ్స్ అయితే ఉంటాయి, మనం నచ్చిన మోడ్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు కావాలంటే ఏఎన్సీలో పెట్టుకొని బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 360 స్పీకర్ ఆడియో అయితే ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మనకు కంప్లీట్ సరౌండింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అలాగే మంచి సౌండ్ క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట. మాకు వద్దు అనుకుంటే దీన్ని మీరు డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. అలా మనకి ఈక్వలైజర్స్ కూడా ఉంటాయి, మీకు తెలిస్తే వీటిని అయితే అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే అలా డిఫాల్ట్గా ఉంచేసుకోండి అనమాట. నెక్స్ట్ మనకి అడాప్టివ్ ఈక్యూ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. కావాలంటే మీరు వీటిని చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే బోట్ స్పీక్ త్రూ అయితే ఉంటుంది, కావాలంటే మీరు ఎనేబుల్ డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. అలా మనం పైన చూసుకున్నట్టయితే టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీటిని ఉపయోగించుకొని మనం నచ్చిన విధంగా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం పక్కన చూసుకున్నట్టయితే మల్టిపుల్ కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఒకేసారి మనకి 2 లేదా 3 డివైజెస్కి అయితే దీన్ని కనెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఇన్ని డిటెక్షన్ అయితే ఉంటుంది, కావాలంటే ఎనేబుల్ ఆర్ డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఎక్కడనే చేసుకోవచ్చు అనమాట. అలా మనం కింద చూసుకున్నట్టయితే డైజనక్స్ కూడా ఎక్కడ మనం అయితే చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మన యాప్ విషయానికి వచ్చినట్టయితే. అలాగే దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి రూ. 1700 బడ్జెట్ నుండి రూ. 1900 బడ్జెట్లో ఫ్లక్చువేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. పోయిన బ్లాక్ ఫ్రైడే సేల్స్లో ఇది మనకు రూ. 1700 బడ్జెట్లోనే వచ్చింది. ప్రజెంట్ రూ. 1900 బడ్జెట్లో అయితే ఉందన్నమాట. సో మనకి ఎనీవే రూ. 2000 బడ్జెట్లో అయితే మాత్రం దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు కనుక మ్యూజిక్ లవర్స్ అలా కాల్స్ మాట్లాడుకుంటాం అనుకుంటే దీన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. గేమర్స్ అయితే మాత్రం దీన్ని స్కిప్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మీకు అర్థమైంది కదా దీని కంప్లీట్ రివ్యూ అయితే మాత్రం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఏదైనా సరే స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇతర ఏ ఎలక్ట్రానిక్స్ అయినా పర్చేస్ చేసుకోవాలి, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చి మీరు మంచి ప్రోడక్ట్ పర్చేస్ చేసేలా నా వంతు సహాయం అయితే మీకు అందిస్తాను అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో చెప్పాను కదా మీరు ఏ బడ్స్ యూస్ చేస్తున్నారు అది మెన్షన్ చేయడంతో పాటుగా పక్కనే హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా క్లిక్ చేసి పెట్టండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యరక్ తెలుగు.